నోరు రుచింపకపోతే ఎంతటి ఆహారమైనా వ్యర్థమే. మనిషికి జీవితంలో నిజంగా కావలసినది ఆప్యాయత, అనురాగం. అవి దొరికిన నాడు మనసు ఆనందంగా ఉంటుంది. ఒంటరితనం అంటే నీతో ఎవరూ లేకపోవడం కాదు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎన్ని భూములు కొన్నామన్నది కాదు ముఖ్యం, ఎదుటివారి గుండెలో ఎంత స్థలం సంపాదించామన్నదే ముఖ్యం. ఆకలేస్తుందని అన్నం తినడం ప్రకృతి, ఆకలేస్తుందని ఎదుటివాడిని దోచుకు తినడం వికృతి, ఆకలేస్తుందని ఎదుటివారికి పెట్టి తినడం సంస్కృతి. ఎందుకింత ఆలోచన, ఎందుకంత ఆవేదన? పోయింది అయితే తిరిగి రాదు, నువ్వు పొందాల్సింది అయితే నిన్ను దాటిపోదు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. భయపడిన వాడిని విజయం వరించదు, పట్టుదల ఉన్నవాడిని ఓటమి భయపెట్టదు. మన లైఫ్లో అడ్జస్ట్ అవ్వకపోతే జీవితంలో ఎప్పటికీ గెలవలేం. కొందరిపై అవమానాల్ని పెంచుకోవడం కన్నా అనుబంధాల్ని తెంచుకోవడం మిన్న. రాసిన పుస్తకాన్ని అందరూ చదవగలరు, కానీ నీ జీవితం అనే పుస్తకాన్ని మాత్రం అర్థం చేసుకున్న వాళ్ళే చదవగలరు. మనం ఏ పని మొదలుపెట్టినా మనం చేయగలం అనే సంకల్పం ఉంటే గోవర్ధనగిరి కూడా చిన్న రాయిలాగానే కనిపిస్తుంది. అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టం, అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువు. మనిషికి ఎంత కోపం ఉంటే అంత బలహీనుడు అవుతాడు, ఎంత సహనం ఉంటే అంత గొప్పవాడు అవుతాడు. తమకి ఏమి కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. ప్రారంభం అందరికీ బాగానే ఉండవచ్చు, కానీ చివరి దశ వరకు కొనసాగించడంలోనే ఉంటుంది గొప్పతనం. ఓటమి నిన్ను ప్రతిసారి పలకరిస్తూనే ఉంటే బాధపడకు, ఎందుకంటే అది నీ గెలుపుకి నిన్ను చేరువ చేయడానికి చేసే పలకరింపు. చెప్పుడు మాటలు వినే ముందు అసలు చెప్పేది ఎవరు అని ఆలోచించు. చెప్పుడు మాటలు వినే ముందు చెవులతో పాటు నీ కళ్ళను కూడా దగ్గర పెట్టుకో. మాటకి మనిషిని నాశనం చేసే శక్తి ఉందని గుర్తుపెట్టుకో. సహాయం చేస్తున్నట్టు ప్రవర్తిస్తూ మనతో మంచిగా నటిస్తూ ఆఖరకు మనల్ని ముంచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు మన చుట్టూ. జాగ్రత్త. ప్రయాణంలోనూ ప్రవర్తనలోనూ వేగం మీద నియంత్రణ ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. బలముందని ప్రతి బరువును మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది. మనది అని దేవుడు ఒక్కసారి రాస్తే చాలు, ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది వస్తువైనా సరే, మనుషులైనా సరే. నావారు అని ఎవరిని అందలం ఎక్కించకు. నీకు కష్టం వచ్చినప్పుడే నీవారు ఎవరో పరాయి వారు ఎవరో తెలుస్తుంది. మంచివాడు అనిపించుకోవాలని చెడును సమర్థించే కంటే దానిని ఎదుర్కోవడమే ఉత్తమం. నీ జీవితంలో ఎప్పుడూ ఆశకి తృప్తికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆశకి లొంగిపోవడమో లేక ఉన్నదానితో సంతృప్తి చెందడమో నీ చేతుల్లోనే ఉంది. ఒక వస్తువును కొత్తగా బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత ప్రక్కన పడేస్తాం. దురదృష్టం ఏమిటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను భరించడం ఏ మగాడికి సాధ్యం కాదు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం.